మా లస్సు బేబీ డాన్స్ ఇరగదీశాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్. పొద్దున్న లేచిన వెంటనే ఇంట్లో ఖాళీగా ఏముంటామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక లొకేషన్ కి అయితే వెళ్ళా. లొకేషన్ చూడండి, బండి మీద వెళ్తుంటేనే చాలా బాగుంది అసలు చూడడానికి. ఏవైనా గోదావరి అందాలే వేరే అసలు. ఇంక కనిపిస్తున్న బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంది అసలు లొకేషన్. బాగుండడం బాగాలేపడం పక్కన పెడితే చాలా పీస్ఫుల్ గా ఉంది మామ ఇక్కడైతే మాత్రం నిజంగా. అలా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ దగ్గర చూడండి మామ ఏదో వల ఉంది. అదే మామ చేపల వల. అంత వరదలు అక్కడ ఎలా చేపల వల వేసారు నాకైతే అర్థం కాలేదు మామ అసలు. అక్కడ నుంచి బాలుగాడి పని చేసే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసా. నన్ను చూసి లాస్ట్ గారు చూడండి ఏం చేస్తున్నాడు. వాడు ఇప్పుడు అర్జెంట్ గా బయటకు వచ్చి అది వాడు ప్లాన్. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి గడి తీసినంత వరకు ఆగట్లేదు. వాడే ముందు ఎక్కిపోయి గడి తీసేయాలి ఫస్ట్. వాళ్ళ అమ్మ వచ్చి గడి తీసిన తర్వాత ఫోన్ లో కుక్క పిల్ల వెయిట్ చేస్తున్నాడు. ఎవరు వస్తారా ఈ తలుపు తీసిన బయటకు తీసుకెళ్తారని చెప్పి. బయటకు వచ్చాక వాడిని ఎత్తుకోనివ్వట్లేదు కూడా అసలు చూడండి. ఆడే పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. బైక్ ఎక్కిస్తామని కూడా ఆడే ఎక్కేస్తున్నాడు. నన్ను ఎవరు ఎక్కించొద్దని చెప్పి. ఫైనల్ గా ఇంటికి తీసుకొస్తే వాడు చేసే పనులు వీళ్ళ అమ్మ నాన్న ఎలా పడుతున్నారు కానీ వీడితో పడడం చాలా కష్టమైన బాబు. ఫ్రిడ్జ్ లో ఎందుకు ఓపెన్ చేస్తారో తెలియదు, ఎందుకు మోస్తారో వాడికే తెలియదు. సరే ఇంకొద్దిసేపు టీవీ ఆన్ చేద్దామని టీవీ ఆన్ చేస్తే చూడండి ఆ టీవీ ఎలా చూస్తున్నాడు. కొద్దిసేపు అలా టీవీ చూసాడు తర్వాత ఏం చేశాడు మీరే చూడండి. నాన్న లస్సీ నీ కేకలేంటి అరుపులేంటి ఏంట్రా బాబు. నిన్ను చూస్తుంటే నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తున్నారా నాన్న. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. టీవీ చూడడం అయిపోయింది, డాన్స్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బ్యాట్ బాల్ పట్టుకుని వచ్చాడు. అరే నీ బాధ నేను పడలేను, నేను ముందు అన్నం తినేస్తున్నాను రా బాబు అని చెప్పి అలా అనుకుని వంటగదిలోకి వస్తే వంటగదిలో చూడండి గారెలు పాయసం అవి కాకుండా ఇంక స్నాక్స్ లా తిన్నాం కేక్స్ ఒకటి పెట్టారు. సరే అవన్నీ ఒక పట్టు పట్టి లాస్ట్ లో పాయసం తిన్నామని పాయసం తెచ్చుకుంటే వచ్చేసా అంటూ మళ్ళీ పాయసం దగ్గరకు వచ్చాడు వీడు. మరి ఏం చేస్తాం ఈ నాకు ఈ రోజు అమ్మ మొగుడులా తయారయ్యాడు. చూడండి మళ్ళీ పాయసం తింటూ డాన్స్ ఒకటి తినేసిన వెంటనే పడుకుని పోయాడు. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో వీడు పడుకున్న తర్వాత. ఇప్పుడు మాత్రం ముద్దుగా ఉంటాడు అపరిచితుల్లో రామానుజన్ లాగా. దిగిస్తే మాత్రం అపరిచితుల్లాగా అవుతాడు. ఆలోపే మా బాలుగాడు వచ్చాడు. ఏంటి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాను చూస్తే సమోసాలు తెచ్చాడు. వాడు అలా వచ్చి తింటుంటే నేను విషయం చెప్పాను. వీడు చాలా టార్చర్ చేశారు రా బాబు అంటే. ఈ రోజు ఒక్కరోజే నీకు టార్చర్ పెట్టాడు, అలాంటి నేను డైలీ పడతాను నన్నేం చేయమంటాను అన్నాడు. నిజమే కరెక్టే కదా. లస్సీ గారు పడుకుని పోయిన వెంటనే ఎక్కడి నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఎవర్రా అంత గట్టిగా మాట్లాడుతున్నాను చూస్తే మా బాలాజీ గారు. అదే మా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. వాడు ఎంత గట్టిగా మాట్లాడుతుండో మీరే వినండి. ఏదో పెట్లో కత్తులు అంటున్నాడు. సరే ఈ పెట్లు కూడా ఈడే చూసుకొని అని చెప్పి నేను రూమ్ కి వెళ్తే వదినం చూడండి తినేయడం అయిపోయినా కూడా చేయి కొడుకోవడానికి వెళ్ళట్లేదు. అలా టీవీలో ముఖం పెట్టి చేయి కొడుకోవడం మర్చిపోయింది అనుకుంటా మా వదినం. అలా ఈవినింగ్ అవగానే మా బొడ్డోడు మళ్ళీ లేచాడు. వీడు బాధ పడలేమని చెప్పి నేను బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళిపోయాను. బట్టలు ఉతికి ఆరబెట్టుకొని వెళ్ళేసరికి మా బాలు మా వదినమ్మ కూర్చొని తింటున్నారు. నేను వాళ్ళతో అలా కూర్చొని తినేసి మా బోధర్మ రూమ్ కి వచ్చేసి అదే మా రమేష్ వాళ్ళ ఇంటికి. ఓకే మామ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.